అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న వేళ ప్రతిపక్షాలు, అదేవిధంగా పాలకపక్షం ఎలాగైనా గెలవాలని 2024 ఎలక్షన్స్‌లో ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా గానీ దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎలాగైనా 2024 ఎలక్షన్స్‌లో గెలవాలని అందరూ ముందుకెళ్తున్నారు. ఇదే టైంలో మొత్తం సర్వే సంస్థలు కూడా తమ యొక్క సర్వేలతో ఎక్కడ ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు అంటూ కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇండియా టుడే కావచ్చు, దాని తర్వాత కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటికీ సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగానే టీడీపీ అండ్ జనసేన పార్టీకి సంబంధించి 99 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు తెలుగుదేశం అండ్ జనసేన కూటమి. దీనికి సంబంధించి మొత్తం తెలుగుదేశం అండ్ జనసేన కూటమిలో విడుదల చేసిన ఈ 99 మంది అభ్యర్థుల్లో ఎవరు గెలబోతున్నారు, ఏ అభ్యర్థికి గెలిచే సత్తా ఉంది, ఎక్కడ హోరాహోరీ ఉంది, ఎక్కడ ఓడిపోబోతున్నారు అనేది ఈఎస్ఎస్ అనే ఒక సంస్థ చిన్న క్లీన్ సర్వే చేసింది. అదే పార్లమెంట్ వైజ్గా సర్వే చేసింది. ఇప్పుడు ఈఎస్ఎస్ సర్వేలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఈఎస్ఎస్ సర్వేలో ఏముందో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే. దానిలో భాగంగానే మొత్తం శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వాళ్ళు ఇచ్చారు. శ్రీకాకుళం డిస్టిక్లో ఇచ్చాపురం అంటే టోటల్గా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ విడుదల చేసిన 99 మంది అభ్యర్థులలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఈ 99 మంది అభ్యర్థులు రిలీజ్ చేసిన వాటిలో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అనే దాని మీద ఈ సర్వే జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా శ్రీకాకుళం డిస్టిక్ లో ఇచ్చాపురం. ఫస్ట్ ఇచ్చాపురం నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బెండాళం అశోక్ ఇక్కడి నుంచి గెలవబోతున్నారని చెప్తున్నారు. టీడీపీ ఇచ్చాపురంలో టీడీపీ గెలుస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న బెండాళం అశోక్ గెలవబోతున్నారు. దాంతోపాటు పలాసాకి సంబంధించి ఇంకా రాలేదు, దానికి ఇంకా అభ్యర్థి రాలేదు కాబట్టి పలాస తర్వాత టెక్కలిలో ఇక్కడ టెక్కలి కూడా టీడీపీ గెలవబోతుంది. టెక్కలి టీడీపీ కింజారపు అచ్చెన్నాయుడు ఉన్నారు, కింజారపు అచ్చెన్నాయుడు గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాని తర్వాత పాతపట్నం కానీ దాంతోపాటు శ్రీకాకుళం ఇవన్నీ రాలేదు. నెక్స్ట్ ఆముదాల వలస మనం చూసుకున్నట్లయితే ఆముదాల వలస నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోన రవికుమార్ ఇక్కడ స్పీకర్ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు చెప్తుంది. ఆముదాల వలస నుంచి కూన రవికుమార్ ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత ఎచ్చర్ల అండ్ నరసన్నపేటకి సంబంధించి ఇంకా అభ్యర్థులు కాలేదు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజాం అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ్రు మురళీమోహన్ రావు ఎవరైతే మాజీ హెల్త్ మినిస్టర్గా ఆయన పనిచేశారు, కొండ్రు మురళీమోహన్ రాజాం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నా కానీ హోరాహోరీ ఉంటుందని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. టోటల్గా మనం శ్రీకాకుళం డిస్టిక్ లో ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలు వలస, దాంతోపాటు రాజాం హోరాహోరీ ఉంటుందని చెప్తున్నారు. దీని తర్వాత